హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. నేను కేడిపిఎం హై స్కూలు 10th క్లాసు చదివాను 2003లోని. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ఇయర్ నవంబర్లోని కలిసాము 10th 2024లో. ఆఫ్టర్ 21 years తర్వాత నేను మా అందరు ఫ్రెండ్స్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా ఈ వీడియో ద్వారా మీ అందరికీ మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్తో పాటు మా టీచర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. మా టీచర్స్ అందరినీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి నేను బీఈడీ కూడా చేశాను. నా ప్రొఫెషన్ అన్నది బీఈడీగా ఎంచుకున్నాను. ఒక టీచర్ ఎలా ఉండాలి అన్నది, ఆ క్వాలిటీస్ అన్నీ నేను వీళ్ళని చూసే నేర్చుకున్నాను, మా టీచర్స్ని చూసే. ఇంకా ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మారల్ వాల్యూస్, నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, షేరింగ్ ఎలా ఉండాలి, మాట్లాడితే ఒక వ్యక్తితో ఎలా ఉండాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే స్పోర్టివ్గా ఎలా తీసుకోవాలన్నది, నేను ఇవన్నీ క్వాలిటీసు ఈ స్కూల్ నుంచే మా టీచర్స్ నుంచే చూసి నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పే పాఠాల నుంచి కానీ, వాళ్ళు చెప్పే జీవితంలో మంచి మంచి హెల్ప్ఫుల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఈ స్కూల్ నుంచి. ఇప్పుడు ఈ స్కూల్లోని మేమందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో కన్నా ఫస్ట్ ఒక వీడియో చేశాను పార్ట్ 1. అందులోని మేము మా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేసామో, మా టీచర్స్ స్పీచెస్ అవన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్రతి క్షణం నీపై ఆలోచనలు పురుటునప్పుల్లా నా తనువుని కమ్ముకుంటున్నాయి. ఎదురు చూపులు ఎదలో గుండె సూదులై గుచ్చుతున్నాయి. కళ్ళల్లో కదలాడే కళ కళ్ళెదురుగా నేను కనబడినప్పుడు నేస్తమా నువ్వు ఒక్కసారి వచ్చి తీరాలి. అతుక్కుపోయిన ఆతృత ఆర్తిగా వెతుకుతుంది. గడియారంలో సెకండ్ల ముళ్ళు చుట్టూ నా చూపులు నిమిషానికి 1000 సార్లు తిరుగుతున్నాయి. గత జ్ఞాపకాలను నెమరేసేందుకు నేస్తమా నువ్వు ఒక్కసారి వచ్చి తీరాలి. ఇది మన స్నేహితుల గురించి నేను రాశానండి. మా ఫ్రెండ్ పార్వతి కవిత చాలా బాగా రాసింది కదా. ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మా స్కూల్లో చాలామంది ఉన్నారు. నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్కూల్లో చదవడం నిజంగా నాకు చాలా గర్వకారణం అని నేను చెప్పుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ఈవెంట్కి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ టైం మెమరీ లాగా ఒక మొమెంటో అన్నది ఇచ్చాము. అది టీచర్స్ ద్వారా ఇప్పించాము. వాళ్ళకి అది ఒక అచీవ్మెంట్ లాగా. ఆ మొమెంటో చూసినప్పుడల్లా మాకు ఆ స్కూల్ డేస్, టీచర్స్, మా ఫ్రెండ్స్ అందరూ గుర్తుకు రావాలి అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మొమెంటో ఇవ్వడం అన్నది జరిగింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మన లైఫ్లోని తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానము ఉపాధ్యాయునిదే, గురువులదే. అలాంటి టీచర్స్ని మేము సత్కరించుకోవడం ఈరోజు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ స్కూల్లోని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను అని చెప్పాను కదా. నేను ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ టీచరే మాకు ఫస్ట్ 6th క్లాస్ టీచరు. ఇంకా మాకు ఇంగ్లీష్ కూడా చెప్పేవారు, కృష్ణవేణి టీచరు. చాలా చాలా సరదాగా ఉంటారు, అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటారు టీచర్ అయితే. ఇంకా ఈ టీచర్ వచ్చేసి సుందరి టీచరు. ఈ టీచర్ మాకు 8th క్లాస్లో క్లాస్ టీచరు. మాకు సోషల్ సబ్జెక్ట్ చెప్పేవారు. నాకైతే ఎన్ని డౌట్స్ వచ్చినా సరే వెంటనే వెళ్ళి అడిగేసేదాన్ని. డౌట్స్ అన్నీ కూడా చక్కగా క్లియర్ చేసేవారు టీచరు. ఇంకా ఈ టీచర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అప్పట్లో మాకు వచ్చిన టీచర్స్ అందరూ మాకు ఎడ్యుకేషన్ టైంలో ఎడ్యుకేషన్ చెప్పేవారు, ఫ్రెండ్లీగా ఉండే టైంలో ఫ్రెండ్లీగా ఉండేవారు టీచర్స్ అందరూ. మేబీ అందుకే మేము అప్పట్లో అంత బాగా చదువుతూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. అంత చదువుతున్నాము అంత ఎక్కువగా అని ఫీలింగ్ ఉండేది కాదు. ఈ సారు, బ్రహ్మాజీ సారు మాకు ఫిజిక్స్ చెప్పేవారు. మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు ఈ సారు. 8th క్లాసు 9th క్లాస్కి ఈ సారు మాకు ఫిజికల్ సైన్స్ చెప్పేవారు. ఇంకా ఈ మేడం వచ్చేసి తబితా టీచరు. స్పోర్ట్స్ మాకు 9th క్లాస్లోని 10th క్లాస్లోని మేడం వచ్చారు. ఒక రకంగా నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఈ మేడం వల్లనే. ఇంకా ఈ మేడం వచ్చేసి అరుణ టీచరు.
మాకు 9th క్లాస్లోని నాకు క్లాస్ టీచరు ఇంకా సోషల్ సబ్జెక్ట్ చెప్పేవారు. మెయిన్ మాకు మేడం చెప్పే సబ్జెక్ట్ కన్నా మేడం చెప్పే ఇన్స్పైరింగ్ వర్డ్స్ చాలా చాలా మాకు లైఫ్లో చాలా యూస్ఫుల్ అయ్యాయి అందరికీ. ఇంకా ఈ మేడం వచ్చేసి లక్ష్మీ టీచరు, మాకు ఎన్ఎస్ చెప్పేవారు. ఈ సార్ ఏమో మాకు అప్పారావు సారు, ఆయనకి హెల్త్ బాగాలేదు, అందుకనేసి సారు ఈవెంట్కి రాలేకపోయారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ చిన్న సన్మానంలాగా చేసి మా తరపున అందరి తరపున అక్కడ సార్కి మెమంటో అన్నది ఇచ్చేసాము. ఇంకా ఈ టీచర్ అయితే రాధా టీచరు, మాకు 10th క్లాస్లో మా క్లాస్ టీచర్ ఇంకా మ్యాథ్స్ కూడా చెప్పేవారు. నాకు 10th క్లాస్లోని మ్యాథ్స్ 96 మార్క్స్ వచ్చాయి. మాకు ఇక్కడ ఈ స్కూల్లో చేసిన టీచర్స్ అందరూ, మాకు చెప్పిన టీచర్స్ అందరూ సబ్జెక్ట్ పరంగా చాలా బాగా చెప్పేవారు. అందుకే ఈ రోజుకి నేను మా పిల్లలకి ఆ సబ్జెక్ట్ అన్నది చక్కగా నా ఓన్గా నేను చెప్పుకోగలుస్తున్నాను ఇంట్లోని. ఈ మేడం గారు సుమతి టీచరు, మేడము ప్రజెంట్ ఇక్కడ స్కూలు హెచ్ఎం గారు మేడం గారు. ఇంకా సారు డ్రాయింగ్ సారు ప్రసాద్ సారు మాకు డ్రాయింగ్ నేర్పించేవారు. 6th నుంచి 10th వరకు కూడా ఎక్సలెంట్ డ్రాయింగ్ చేయించేవారు మా చేత. ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటి. ఈ సారు శ్రీనివాస్ సారు మాకు ఇంగ్లీష్ చెప్పేవారు 10th క్లాస్లోని. అప్పట్లోని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మాకు ఇంగ్లీషు బాగా వచ్చింది అంటే అది ఈ సార్ వల్లనే. ఈ వీడియో ద్వారా మా టీచర్స్ అందరినీ పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు ప్రతి ఒక్క టీచర్ని నేను పరిచయం చేస్తున్నాను అంటే, నేను ఎలాంటి నేపథ్యంలో ఉన్న స్కూల్లో చదివాను, నా సబ్జెక్ట్ ఇంతలా రావడానికి కారణం కూడా ఒక రకంగా ఈ టీచర్స్ అందరూ అని చెప్పుకోవాలి. అప్పట్లో మాకు సబ్జెక్ట్ పరంగా అంత గుర్తుండిపోయేలాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఈ రోజుకి మా అబ్బాయికి నేనే నా సొంతంగా ఏది అడిగినా సరే మా అబ్బాయికి నేను చెప్పగలుస్తున్నాను. దానికి ఒక రకంగా ఈ టీచర్సే కారణం. ఇక్కడ అందరూ మెమోరీస్ అయితే ఇక్కడ ఒక వ్యక్తి మిగిలిపోయారు. ఆ వ్యక్తిని ఇప్పుడు స్టేజ్ మీద పిలుస్తాను, కంపల్సరీ రావాలి. శ్రీమతి బీబీ భార్గవి. ఎమోంటెస్ రామ్మ భార్గవి. అది ఎవరి సమస్య కాదు, మాకు మేము ఒక ముగ్గురు వ్యక్తులు మేము డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ ఈవెంట్ ఇంతలో జరగడానికి కూడా భార్గవి మాకు కృషి చేసింది. ఈ ఒక్కటి తన ఫ్యామిలీని మర్చిపోయి ఈ ఈవెంట్ కోసం చాలా విధంగా కృషి చేసింది. ఈ అవార్డు ఇవ్వాల్సి అనుకుంటున్నాను, అనుకున్నాను. డాక్టర్ శ్రీను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే సడన్గా నన్ను స్టేజ్ మీదకి పిలిచేటప్పటికి నాకు ఒక చిన్న సర్ప్రైజు షాక్ రెండింటి మధ్యలో ఉన్నాను నేను. ఇంకా అక్కడ చేస్తూ ఉంటే నాకు హ్యాపీ టీయర్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట, ఆనంద బాష్పాలు. అంటే నాకు సన్మానం చేశారు అని కాదు, నాకు నా ఫ్రెండ్స్ నా వెనకాతలు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు అంటే నాకు ఒక ధైర్యం లాగా అనిపించింది. సో మన ఫ్రెండ్స్ మన మెచ్చుకుంటే అది ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందో మనకి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. నాకు చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. మరి మా సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఎండింగ్కి వచ్చేసాయి. మరి సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ కంపల్సరీ ఉండాలి కదా. ఇంకా మా కేక్ కటింగ్ మా స్కూల్ పేరు మీద ఇలా నేమ్ చేయించాము. మా టీచర్స్ అందరితో కలిసి ఇలా కేక్ కట్ చేస్తూ మా ఫ్రెండ్స్ అందరితోటి ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా చాలా హ్యాపీగా ఉంది. 2003లోని మేము 10th క్లాస్ ఫేర్వెల్లో ఇదే స్టేజ్ మీద
చేసుకున్నాము. మళ్ళీ ఆఫ్టర్ 21 years ఇలా సెలబ్రేట్ చేసుకోవడము, ఇది నా లైఫ్ లాంగ్ నాకు ఒక మంచి జ్ఞాపకంగా ఎప్పుడూ ఉండిపోతుంది. ఈ రోజైతే నేను ఎప్పుడూ మర్చిపోను. మా టీచర్స్కి ఈ వీడియో ద్వారా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మంచి విలువలతో కూడిన విద్యను మాకు అందించినందుకు. మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఒక రకంగా మా టీచర్సే దానికి కారణం. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను ఈ స్కూల్లో నేను చదివినందుకు. మా టైంలో అంత మంచి టీచర్స్ మాకుండి టీచ్ చేసినందుకు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరితో కూడా ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాము. ఆ రోజంతా అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఏదైనా స్కూల్ డేస్ ఆర్ బెస్ట్ డేస్ అని నేను చెప్తాను. మరి మీరు ఏమనుకుంటున్నారు అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే మీకు గుర్తొస్తారు. ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ మీ ఫ్రెండ్స్కి చేయండి. ఇలాంటి ఈవెంట్స్ మీరు కూడా హ్యాపీగా చేసుకోండి. లైఫ్లో మెమరీస్ అన్నవి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనం లైఫ్ లీడ్ చేయాలి అంటే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా సెలబ్రేషన్స్ ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ మేము కలిసినప్పుడల్లా ఇలా మంచి మంచి ఈవెంట్స్ ప్రతిదీ వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.